ఎమ్మెల్సీ కవితక్క గారు తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పేసి బీసీలకు మన జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% స్థానిక ఎలక్షన్లో బీసీలకు ఇచ్చిన వెంటనే స్థానిక ఎలక్షన్లో పోతామని కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి కాలయాపన చేస్తున్న సమయంలో కవితక్క గారు ఆ యొక్క విషయం మీద ప్రజలలోకి వచ్చి బీసీల గొంతుకై పోరాటం చేయడం జరిగింది. ఆ యొక్క విషయం మీద మేమేమని చెప్తున్నామంటే 42% డిక్లరేషన్ స్థానికంగా ఎలక్షన్లలో 42% డిక్లేర్ చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోమని చెప్తున్నాం. ఇంకొకటి, ఈరోజు క్యాబినెట్ జరుగుతున్నది. ఎందుకంటే కాలయాపన చేసిన సందర్భంలో 42% మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి మీరు ఢిల్లీకి పంపారు. ఏ రోజైనా కూడా మీరు దాదాపు 50 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళి ఏ రోజు కూడా మీరు రాహుల్ గాంధీని నిలదీయలేదు. రాహుల్ గాంధీ తోటి వెళ్ళి ప్రధానమంత్రి గారిని నిలదీయలేదు. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు నిజంగా స్థానిక ఎలక్షన్ 42% డిక్లేర్ చేయాలని మీరు అనుకుంటే మీరు కనీసం ప్రధానమంత్రి గారు ఏ రోజు కూడా మీరు నిలదీయలేదు. మీరు రాహుల్ గాంధీ కూడా నిలదీయలేదు. మేము ఏమని చెప్తున్నాం అంటే ఈరోజు మీరు క్యాబినెట్లో 42% రాజ్యాంగబద్ధంగా పెడతామని చెప్పేసి మీరు క్యాబినెట్లో పెట్టాలి. అదేవిధంగా మీరు రాహుల్ గాంధీతో వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారు నిలదీయాలి. మీరు అఖిలపక్షం తీసుకెళ్ళి కూడా ఢిల్లీలో మీరు జంతర్ మంతర్లో కొట్లాడాలంటే మా యొక్క కవితక్క గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నది. మేమేం చెప్తున్నాం, మీరు మన జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో బీసీలకు ఓడిపోయే సీట్లు ఇచ్చిర్రు. మాకు అది విషయం తెలిసిందే తెలంగాణ ప్రజలకు. ఇప్పటికైనా కూడా మీరు పార్టీ పరంగా ఇస్తామని చెప్తారు. పార్టీ పరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు బీసీలకు ఓడిపోయే సీట్లు ఇచ్చి ఇక్కడ ఆల్రెడీ మా బీసీలకు రిజర్వ్ చేసి పని ఉంటాయి. ఆ సీట్లు మాకు ఇవ్వడం ఏంది అంటే బీసీలను మోసం చేసినట్టే కదా. మేము ఏమని చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా 42% డిక్లరేషన్ చేయాలి. చేసినాకనే స్థానిక ఎలక్షన్లు పోవని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీకు చిత్తశుద్ధి బీసీల మీద చేయాలంటే, బీసీల మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు, అయ్యా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మీరు బీసీనే కదా, మీరు కనీసం మీరైనా కూడా కనీసం మీ యొక్క ముఖ్యమంత్రిగా నిలదీయమని చెప్పేసి ఇంత తెలియజేసుకుంటూ, మీకు బీసీల మీద ప్రేమ ఉంటే 42% డిక్లేర్ చేసినాకనే స్థానిక ఎలక్షన్లకు పొమ్మంటున్నాం. లేకుంటే రాబోయే రోజులలో మీకు బీసీలు పాతరేస్తారని మిమ్మల్ని నమ్మి బీసీలను ఓట్లేసారు కదా, మీరు బీసీలను మోసం చేసిన చరిత్రలో మీ యొక్క రాహుల్ గాంధీ గారు, మీ యొక్క రేవంత్ రెడ్డి గారు కూడా బీసీలను మోసం చేసిన చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి మేము తెలియజేసుకుంటే 42% డిక్లేర్ చేసిన తర్వాత ఎలక్షన్ పోమని చెప్తున్నాం. జై కవితక్క, జై తెలంగాణ.